ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఈ మధ్య నేను కార్పొరేట్ కంపెనీకి సెమినార్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఎంచేతంటే ఎక్కడ వెనకబడిపోతాము అన్నటువంటి భయంతో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బిజీ చేసుకుంటూ మనం ముందు వెళ్ళాలి అన్నటువంటి పోటీతత్వంతో పనిచేస్తున్నారు. వాళ్ళు రెస్ట్లెస్గా పనిచేయడము, తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్కి గురి కావడము, తర్వాత దీన్ని అధిగమించుకోవడం కోసము రకరకాలైనటువంటి అలవాట్లకు, అంటే స్మోకింగ్ కానివ్వండి, ఇంకా డ్రింకింగ్ కానివ్వండి, పాన్ పరక్ కానివ్వండి, ఇట్లా రకరకాల అలవాట్లకు అన్నిటికీ కూడా గురైపోయి వారి యొక్క ఆరోగ్యాన్ని స్వతహాగా పాడు చేసుకోవాల్సినటువంటి అగత్యం అనేది వచ్చింది. వీటన్నిటిని కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయకపోతే కనుక యూత్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి, బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, వీరందరూ కూడా అతి పెద్ద ప్రమాదంలో సైలెంట్ డిజాస్టర్ ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి నేను చెప్పడం లేదండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది ఒక నివేదిక అనేది ఇచ్చిందనమాట. సో దీనికి సంబంధించి ముంబైలో సమర్పణ్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి, ఒక కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక డాక్టరు రిపోర్ట్ తయారు చేశారు, డాక్టర్ భక్తి జోషి అని చెప్పి ఇమీడియట్గా ఆ కంపెనీలో ఏదైనా వ్యవస్థాగతమైనటువంటి సొల్యూషన్స్, అంటే కంపెనీ పరమైనటువంటి సొల్యూషన్స్ కనుక మీరు ప్రొవైడ్ చేయకపోతే ఉద్యోగులందరూ కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మహత్యలకు కూడా దారి తీయొచ్చు, అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ జోషి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. అంతేకాదండి, ఇంకా రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాలకి, తర్వాత నికోటిన్ లాంటి పదార్థాలకి అలవాటు పడిపోతూ కనీసం నిద్ర లేనటువంటి రాత్రులు కూడా ఎన్నో గడుపుతూ నిద్ర మాత్రలు కూడా అలవాటు పడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది ఒక రకమైతే చాలామంది ఈ దీర్ఘకాలికంగా, అంటే పని ఒత్తిడి వల్ల అలసిపోయి బాగా నీరసంగా అయిపోయి ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోవడంతో పాటు మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా ఉండటం లేదు. దీన్ని అధిగమించడం కోసము రకరకాలైనటువంటి ఫుడ్, అంటే చేసుకునేటువంటి ఓపిక ఇంట్లో ఉండట్లేదు కదా, అందుకే ఫుడ్ మార్కెట్ అంతా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఫుడ్ మార్కెట్ వల్ల, అంటే రకరకాల ఫుడ్ అంతా కూడా మన బయట చూసినటువంటి, అంటే సీ ఫుడ్ ఉంది కదా, ఈ సీ ఫుడ్ తినడం వల్ల రకరకాలైనటువంటి ఫుడ్ మన బాడీకి అందించడం వల్ల బాడీ కూడా నీరసమైపోతుంది. అంటే పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల బాడీ మొత్తం కూడా నీరసించిపోయి తొందరగా అలసిపోతున్నారు. మరి జెంట్స్ పరిస్థితి ఇలా ఉంటే, అంటే పురుషుల పరిస్థితి ఇలా ఉంటే లేడీస్ పరిస్థితి ఇంకెలా ఉంటుంది? అంటే ఆఫీసుల్లో పనిచేస్తూ, ఇళ్లలో పనిచేస్తూ, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతూ, మెంటల్గా స్ట్రెయిన్ అవుతూ, ఇలా ఎన్ని రకాలైనటువంటి స్ట్రెస్లకి గురవుతున్నారు. వీటన్నిటికి కూడా అడ్రస్ చేయాలి అంటే రేపు ఉదయం 8:30 గంటలకి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన సెంటర్లో జరుగుతుంది. ఆ సెంటర్కి మీరు తప్పకుండా రండి. మీకు స్ట్రెస్లెస్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అంటే ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా ఆనందంగా, ఆరోగ్యంగా మీరు జీవించాలి అన్నదాంతో పాటు, ఈ ఆనందంగా, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఎలా చేకూర్చుకోవాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మా సెంటర్లో మీకు తెలియజేస్తాం. హార్టీ వెల్కమ్ అవర్ సెంటర్.